ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇవాళ చేసుకోబోయే రెసిపీ చికెన్ కర్రీ. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం వేడి అయిన తరువాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. తరువాత తరిగిన ఉల్లిపాయలు వేసుకుందాం. కాస్త పచ్చివాసన పోయే వరకు అలానే లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుకుందాం. ఆ తరువాత కొంచెం అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుకుందాం. తరువాత కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకుందాం. చిటికెడు పసుపు, రుచికి సరిపడే ఉప్పు వేసుకొని చికెన్లోని వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఆ తరువాత కట్ చేసుకున్న టొమాటోస్ అందులో వేసుకుందాం. 5 మినిట్స్ బాయిల్ చేసిన తరువాత చికెన్ మసాలాని యాడ్ చేస్తున్నాను. మీరు ఏ బ్రాండ్ వాడినా కూడా సరిపోతుంది. రుచికి సరిపడేంత కారం వేసుకుందాం. చికెన్ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకొని తరువాత సరిపడేంత వాటర్ని యాడ్ చేసుకుందాం. 20 మినిట్స్ వరకు మూత పెట్టుకొని చికెన్ని బాగా ఉడకనిద్దాం. కొంచెం కరివేపాకు వేసి చికెన్ని లైట్గా కలుపుకుందాం. తరువాత కొంచెం కొత్తిమీర తీసుకొని ఇలా చికెన్ పైన స్ప్రెడ్ చేస్తూ వేసుకుందాం. కొద్దిసేపు చికెన్ని ఒక 2 మినిట్స్ ఉడకబెట్టి తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోండి. ఇదేనండి తయారీ విధానం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓపిక ఉంటే కామెంట్ చేయండి.